కాలేజ్, టాప్ 15 కాలేజ్ అండ్ అలాగే రీసెర్చ్ చేసిన టాప్ కాలేజెస్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. సో స్టూడెంట్స్ అందరు రిలాక్స్ అయిపోయి ఉండొచ్చు. సో ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది, మనకు రఫ్ మార్క్స్ తెలిసిపోయినాయి అండ్ చాలా రిలాక్స్ పొజిషన్లో ఉన్నట్టున్నారు. సో ఇప్పుడు మీరందరూ ఒక వెయిటింగ్ పీరియడ్లో ఉంటారు. సో ఎప్పుడు మనకి ఈ ర్యాంక్స్ ఇష్యూ అవుతుంది, ఎప్పుడు మనకి ఈ రిజల్ట్ వచ్చేస్తుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకుందాం, కాలేజ్కి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు. సో అసలు కీలకమైన స్టేజ్లో ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు మీరు కష్టపడ్డము, చదువుకోవడము, గుర్తించుకోవడము, వెళ్ళి ఎగ్జామ్ రాయడము అస్సలు అయిపోయింది. ఇదంతా కొసరు అనుకుంటున్నారు, కానీ అస్సలు ఇప్పుడు మీకు మెయిన్ స్టేజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్కి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన కాలేజెస్ లిస్ట్ ఉండాలి. సో మీరు కాలేజెస్ లిస్ట్ రెడీ చేసుకోకుండా సో అప్పుడు ఏం చేస్తారంటే, చాలామంది మీ సీనియర్స్ చేసిన మిస్టేక్ అదే. ఏంటి అంటే జస్ట్ చాలా నోట్లో నానే ఒక టాప్ కాలేజ్ లిస్ట్ పెట్టేసుకుంటారు, తర్వాత కాలేజ్ దగ్గరలో ఉన్నది పెట్టేసుకుంటారు, అవే ఉంటుంది, ఏదో ఒకటి వస్తుంది, వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, ఈ కాలేజీలో నాకు అసలు నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను, ఏది కరెక్ట్గా లేదు అని అప్పుడు బాధపడతారు. సో అప్పుడు అలా బాధపడకూడదంటే ఇప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని మీరు చేయకూడని ఉన్నాయి, కొన్ని మీరు చేయాల్సి ఉన్నాయి. అవన్నీ వన్ బై వన్ క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, చాలామంది ఏం చేస్తారు అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టిన మంది ఇప్పుడు జస్ట్ వాళ్ళ యొక్క కట్ ఆఫ్లోకి వెళ్ళిపోయి జస్ట్ చూసేసుకుంటారు కట్ ఆఫ్. సపోజ్ ఒక క్యాండిడేట్కి ఒక 20,000 ర్యాంక్ వచ్చింది, ఒక క్యాండిడేట్ ఒక 10,000 ర్యాంక్ వచ్చింది. సో చూసుకుంటారు 10,000 లోపు ఏదైతే కాలేజ్ ఉన్నాయో అవి బ్లైండ్గా పెట్టేసుకుంటారు అంతే. అంతేకాని ఆ కాలేజ్ ఏంటి, మంచిగా ఉన్నాయా లేదా అట్లాంటిది ఏం కేర్ ఉండదు. సో ఒకవేళ ఇన్ కేస్ అతనికి ఒక 12K ర్యాంక్ వచ్చింది, ఒక స్టూడెంట్కి 10K ఈ రేంజ్ పెట్టుకోడు, ఎందుకంటే 10K కదా నా ర్యాంక్, 12K కదా అనుకుంటాడు. అది చాలా తప్పు. కట్ ఆఫ్స్ అనేది ఒక రిఫరెన్స్, కట్ ఆఫ్ చూసుకోండి, దాని అనుగుణంగా పెట్టుకోండి. దాంతో పాటుగా మీకు ఏదైతే బెస్ట్ కాలేజెస్ ఉన్నాయో రీసెర్చ్ చేసి చెయ్యాలి. గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రిలాక్స్గా ఉండండి, దాంతో పాటుగా మీరు ఇన్ఫర్మేషన్ కాలేజెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. దాన్ని బేస్డ్ ఆన్ చేసుకుని అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో కట్ ఆఫ్ బేస్డ్ ఆన్ మీరు పెట్టుకోండి. సో 10K ఉన్నది పెట్టుకోకుండా అలా చేయకండి. 12K వచ్చిన వాళ్ళు కూడా 10Kవి, 8K కాలేజెస్, 7K కాలేజెస్ అవి కూడా పెట్టుకోవాలి. అండ్ అలాగే మీరు కట్ ఆఫ్ బేస్డ్ అని కాకుండా రీసెర్చ్ చేయాలి, కాలేజెస్ లిస్ట్ని తీసుకోవాలి, డిఫరెంట్ కాలేజ్ యొక్క వెబ్సైట్స్లోకి వెళ్ళాలి, వీలుంటే పర్సనల్గా వెళ్ళాలి, అక్కడున్న సీనియర్ స్టూడెంట్స్ని అడగాలి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. రెండోది, కేవలం టాప్ 15 కాలేజెస్, టాప్ 10 కాలేజెస్ మాత్రం పెట్టుకుంటారు, మిగతావి నియర్ బైవే పెట్టేసుకుంటారు. అది ఒక రెండో మిస్టేక్. సో ఈ టాప్ 15 ఎలాగ మీరు డిసైడ్ చేస్తున్నారంటే, ఏదైతే ఫేమస్సో అది టాప్ కాలేజెస్, ఏదైతే ఎక్కువ జనాలు నోట్లో నానుతుందో అది టాప్ కాలేజ్. చాలా టాప్ కాలేజెస్ని రిసెంబుల్ చేసే కాలేజెస్ ఉన్నాయి, కానీ వాటి ఇన్ఫర్మేషన్ మీ దాకా లేకపోవడంతో మీరు ఇగ్నోరెన్స్ వల్ల అవి పెట్టుకోలేకపోతున్నారు. అయితే టాప్ 15 పెట్టుకుంటారు, అది మీ ర్యాంక్ తగలదు. తర్వాత ఏం చేస్తారు, మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా మీ లోకల్గా ఉన్న కాలేజెస్తో లేదా ఏదో కాలేజ్ పెట్టేస్తారు. ఆ కాలేజ్ ఎక్కడుందో కూడా కొన్నిసార్లు కొంతమంది స్టూడెంట్స్ పెట్టేసుకుంటారు. సో తర్వాత బాధపడతారు. సో అలా చేయకూడదు. టాప్ 15 కాలేజెస్ లేదా టాప్ 10 కాలేజెస్ రిసెంబుల్ చేసే చాలా కాలేజెస్ ఉన్నాయి. సో అట్లాంటి కాలేజెస్ని మీరు సెర్చ్ చేయాలి, వెబ్సైట్లోకి వెళ్ళాలి, డీటెయిల్స్ మొత్తం చూసుకోవాలి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఒక కాలేజ్ టాప్ కాలేజ్ అని ఎలా తెలుసుకోవచ్చు సార్ అని అడగచ్చు. సో దానికి బేసిక్గా ఫస్ట్ మీకు ఒక ఈజీగా ఐడెంటిఫై చేసి ఒక పారామీటర్ చెప్తాను, కాలేజ్ ఫీజ్. సో కాలేజ్ ఫీజ్ ఎలా సార్, అది వాళ్ళు డిసైడ్ చేసుకునేది కదా అనుకుంటారు. సో ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండొచ్చు, 10th క్లాస్ స్కూల్స్ ఉండొచ్చు, ఇవి వాటి యొక్క ఫీజెస్ అవి డిసైడ్ చేసుకుంటుంది. కానీ బీటెక్ కాలేజెస్ ఫీజెస్ బీటెక్ కాలేజ్ మేనేజ్మెంట్ డిసైడ్ చేయదు, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో గవర్నమెంట్ ఎలా డిసైడ్ చేస్తుంది అంటే, ఆ కాలేజ్ ఇచ్చే ఫెసిలిటీస్, ఆ కాలేజ్ ఇచ్చే ఫ్యాకల్టీ, ఆ కాలేజ్లో ఉండే ల్యాబ్ ఫెసిలిటీస్ ఉండొచ్చు, క్యాంపస్ మెయింటెనెన్స్ ఉండొచ్చు, ఇలాగా ఆ కాలేజ్ పెట్టే ఖర్చు, ఆ కాలేజ్ ఇచ్చే ఫెసిలిటీస్ బట్టి ఓకే మీరు ఇంత పెట్టుకోవచ్చు అని. మినిమం 1 lakh ఉంటే కనుక అది టాప్ కాలేజ్ అకౌంట్లో మనం వేసుకోవచ్చు.
సో అలాంటి కాలేజ్ మనకి జీసీటీసీ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో చాలామంది ఏంటంటే నోన్ దానికి వెళ్ళిపోతారు, కానీ ఇలాంటి చాలా ఆనిముత్యాలు అలాంటి కాలేజెస్ ఉన్నాయి. వెబ్సైట్స్లో వెళ్ళండి, మీరు కాలేజ్కి పర్సనల్గా వెళ్ళినట్టే. సో ఒకసారి ఇది ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేసి చూస్తే వెబ్సైట్ మనకి క్లియర్గా ఉంది వెబ్సైట్లోని. సో 1,20,000 per annum. సో ఇది ఎఫిషియంట్ కాలేజ్ అన్నట్టే. సో టాప్ కాలేజ్ అన్నట్టు. సో 1,20,000 ఉంది, 1,00,000 మినిమం పారామీటర్ టాప్ కాలేజ్కి. ఇది 1,20,000 దాకా గవర్నమెంట్ డిసైడ్ చేసింది కాబట్టి చాలా కాలేజ్ 70 కూడా ఉన్నాయి, 60 కూడా ఉన్నాయి. సో ఇది 1,20,000 కాబట్టి సో ఇది మంచి టాప్ కాలేజ్ అని మనం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 8,000 వరకు ఉన్న వాళ్ళకి 100% ఫీజ్ కన్సెషన్ ఉంది. కొంతమంది ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ చేసుకున్న స్టూడెంట్స్ ఉండొచ్చు, సో కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ రాదు కదా, అలాంటి వాళ్ళకి ఈ కాలేజ్ చాలా ప్లస్ అవుతుంది. 1,000 నుంచి ర్యాంక్ 1 నుంచి 8,000 లోపు వస్తే 100% కన్సెషన్. అండ్ 8,001 నుంచి 12,000 ర్యాంక్ వాళ్ళు కనుక ఈ కాలేజీలో కనుక అలాట్మెంట్ వస్తే 50% కన్సెషన్ ఇస్తారు. అండ్ 12,001 నుంచి 15,000 లోపు ర్యాంక్ ఉంటే కనుక 25% ఆఫ్ కన్సెషన్ ఈ కాలేజ్లో దొరుకుతుంది. అంటే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినట్టే మీకు. సో కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోండి. అండ్ అంతేకాకుండా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కాలేజ్లో ప్లేస్మెంట్స్. సో అది కూడా మనం వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మనం ప్లేస్మెంట్స్ కోసం చూసుకుంటే కనుక సో అరౌండ్ మనకి 30 lakhs ప్లస్లో ఉంది, అంటే 31 lakhs అరౌండ్లో ఉంది కాబట్టి చాలా మంచిదని చూసుకోవచ్చు. అలాగే NIRF ర్యాంక్ చూసుకోండి, 100 to 150 బ్యాండ్లో ఉంది. సో ఇది కూడా టాప్ కాలేజ్కి రిఫరెన్సే. అండ్ అలాగే NAC వైజ్గా A+ ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి మనకి అన్ని పారామీటర్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనం చూసుకుంటే వాల్యూమ్, ఏది లైబ్రరీ వాల్యూమ్ చూసుకోవచ్చు, చాలా హ్యూజ్ వాల్యూమ్ ఉంది. సో ఏదో నేమ్ సేక్ లైబ్రరీ కాకుండా మంచి వాల్యూమ్ ఆఫ్ బుక్స్ మెయింటెనెన్స్ జరుగుతుంది. అండ్ అలాగే ల్యాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగున్నాయి. అండ్ అలాగే మనం చూసుకుంటే టాప్ కంపెనీస్ ఇక్కడ మనకి జాబ్ ఇచ్చే వాళ్ళ కింద ఉన్నారు. అండ్ 1,400+ ప్లేస్మెంట్స్ జరిగాయి. అందులో 200 ప్లేస్మెంట్స్ మనకి అరౌండ్ 5 lakhs నుంచి పైన ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా టాప్ కాలేజ్ యొక్క పారామీటర్సే. సో ఇలాగా ఒక వెబ్సైట్లో, ఒక కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్తే కనుక అంత ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. సో ఆ కాలేజ్కి వెళ్ళినట్టే మనం. సో జీసీటీసీ యొక్క ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే 2005లో, అంటే 20 years అరౌండ్ ఉంది. సో ఇది ఒక టాప్ కాలేజ్కి ఇంకొక పారామీటర్ ఇది. అండ్ అలాగే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి అసలు ఏ బ్రాంచెస్ ఆ కాలేజ్లో అవైలబుల్గా ఉందని కూడా చూడండి. మనకి ఇక్కడ జీసీటీసీలో సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి ఉంది, అరౌండ్ 480 సీట్స్ ఉన్నాయి సిఎస్సికి సంబంధించి. అండ్ సిఎస్సి A&ML వచ్చి 240 సీట్స్ ఉన్నాయి. అండ్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 180 సీట్స్. అండ్ సిఎస్సి డేటా సైన్స్ 180 సీట్స్. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ 60 సీట్స్. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చి 120 సీట్స్. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ 30 సీట్స్. టోటల్గా 1320 సీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది కాలేజ్ ఫ్యాకల్టీ. సో ఆ కాలేజ్ ఫ్యాకల్టీ ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయితే మనకు అంత భవిష్యత్తు బాగుంటుంది. సో ఎందుకంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడే అది మనకి వస్తుంది కాబట్టి. సో ఇక్కడ చూసుకోండి, 100 PhDs అమాంగ్ ది ఫ్యాకల్టీ. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అని అర్థమవుతుంది. అండ్ అలాగే ఇక్కడ బీటెక్, సిఎస్సి, ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ అండ్ సిఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా NBA అక్రిడిటెడ్. కాబట్టి మనకు మెయిన్గా NAC, NBA వీటన్నిటికి సంబంధించిన అక్రిడిటెడ్ ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. అది టాప్ కాలేజ్కి మాత్రమే ఉంటుంది. సో ఇలాగా డిఫరెంట్ కాలేజెస్ ఏవైతే టాప్గా ఉండి మీ కెరీర్కి చాలా హెల్ప్ అవుతుందో ఆ లిస్ట్ ఖచ్చితంగా మేము రీసెర్చ్ చేసి మీకు ఇస్తాం. అండ్ మీకు ఏ కాలేజ్ కావాలో కూడా కింద మెన్షన్ చేయండి, రీసెర్చ్ చేసి అండ్ మీకు కావాల్సిన సోర్స్ కూడా మేము అందిస్తాం. అలాగే టాప్ 20, టాప్ 30 కాలేజ్ లిస్ట్ కూడా మన ఛానల్ నుంచి మీకు వస్తుంది. సో మీరు కట్ ఆఫ్ బేస్డ్ ఆనే కాకుండా ఇటు అటు కూడా చూసుకుని పెట్టుకోవాలి. ఉట్టి టాప్ 15 కాలేజ్ వరకు ఆగద్దు, దయచేసి రీసెర్చ్ చేయాలి మీరు. సో ఏం చేయాలి? రీసెర్చ్ చేయాలి. సో వీలున్నంత వరకు మీరు వెబ్సైట్ చెక్ చేసుకోండి, కాలేజ్ వెబ్సైట్స్ దగ్గరలో ఉంటే పర్సనల్గా వెళ్ళండి. ఇంకా హెల్ప్ అవుతుంది, అక్కడ ఉన్న సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడండి, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. రీసెర్చ్ చేయండి, దానికి అనుగుణంగా మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తుంది. టాప్ 20, 30, 50 కాలేజ్ మన ఛానల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకే కాలేజ్ ఇన్ఫర్మేషన్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, ఖచ్చితంగా దాన్ని బట్టి మనం అందిస్తాము. అండ్ ఆ తర్వాత మీరు పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలి? పేపర్ వర్క్. సో ఈ పేపర్ వర్క్ ఏంటంటే నీట్గా మీరు
మీ కట్ ఆఫ్ అనుగుణంగా కాలేజ్, టాప్ 15 కాలేజ్ అండ్ అలాగే రీసెర్చ్ చేసిన టాప్ కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్ ఆర్డర్ ముందుగానే రెడీ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ తీసుకున్నాం, ఆ కాలేజ్ మీకు ఏ బ్రాంచ్ ఓకే, ఆ బ్రాంచెస్ని ఆర్డర్గా 1, 2, 3 ఆర్డర్గా చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ అలాగా మీరు పేపర్ వర్క్ ముందుగానే చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ కాలేజ్ పెట్టుకుందాం, ఆ కాలేజ్ పెట్టుకుందాం ఓవరాల్గా అనేసుకుంటే తీరాపోతే మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం అనుకున్న కాలేజ్ పెట్టకపోవచ్చు. అదే పేపర్ వర్క్ చూసుకున్నాం అనుకోండి, సేమ్ ఒకటి 1 by 1 ఆర్డర్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇట్స్ ఎనఫ్, మనం అనుకున్నది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు అసలు ఉంది. ఎంత ర్యాంక్ వచ్చిందని కాదు, ఆ ర్యాంక్కి అనుగుణంగా సీట్ సాధించినప్పుడే మన లైఫ్ సక్సెస్ అవుతుంది. అలాంటి కాలేజెస్ని రీసెర్చ్ చేయండి, ఇన్ఫర్మేషన్ మన నుంచి కూడా వస్తుంది. అండ్ మీకు ఏది కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీరు ఒక మంచి కాలేజ్లో బీటెక్ కాలేజ్ అడుగు పెట్టేంత వరకు మన సహకారం మీకు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అలాగే బీటెక్ క్లాసెస్ సంబంధించి కూడా మనకు ఫ్యూచర్లో మీ కోప వీడియోస్ కూడా మన ఛానల్ నుంచి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you for watching. Do share and subscribe our channel.